బెజ్జంకి మండల పరిషత్ సమావేశ మందిరంలో 15వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంపై సర్పంచులు, ఉప సర్పంచులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టే ప్రతి పనిని ముందుగా పాలకవర్గ ఆమోదంతో తీర్మానం చేసి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే పనులు చేపట్టాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘ నిధులను అనుమతి ఉన్న పనులకే వినియోగించాల్సి ఉందిగా తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశువుల కోసం నీటి తొట్టెలు, డ్రైనేజీల నిర్మాణం వంటి అవసరాలకి ఈ నిధులు వినియోగించాలని తెలిపారు. సాధారణ నిధులతో గ్రామ అవసరాలను తీర్చుకోవచ్చు కానీ 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో వినియోగాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ప్రతి పనికి సంబంధించిన ఖర్చుల వివరాలతో బిల్లులు సమర్పించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఏవైనా సందేహాలుంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని, మంచి పేరు తీసుకురావాలని కోరారు. కానీ ఇది అందులో నుండి ఏది డబ్బు ఉంటే ఆ అవసరాలకి మనం తీసేసుకుంటున్నాం. అది సరైన పద్ధతి కాదు. మన దగ్గర డబ్బు ఉన్నా కూడా ఏ గ్రాంట్కు ఏ పని చేపట్టాలి, ఏ గ్రాంట్ పని చేపట్టిందో దానికే తీసుకోవాలి. డబ్బు లేనప్పుడు అది డబ్బు వచ్చినాక ఆ గ్రాంట్ నుండి ఫస్ట్ రికార్డ్ చేయించుకొని పెట్టుకొని ఆ గ్రాంట్ నుండే తీసుకోండి. కానీ ఇందులో నుండి సెక్రటరీ గారికి చెప్పడము, మా కంప్యూటర్ ఆపరేటర్ గారు సెక్రటరీ చెప్పిందని ఆయన కొట్టేయడము,